హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ఈ వీడియోలో మీకు నేను చాట్ జీపీటీని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో, అసలు దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాట్ జీపీటీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి రైట్ సైడ్. మై జీపీటీస్, కస్టమైజ్ చాట్ జీపీటీ అని ఒక్కొక్కటి మనం చూద్దాము. ఫస్ట్ది మై జీపీటీస్. ఈ జీపీటీస్లో మనం ఒక కొత్త జీపీటీని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం రైట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ న్యూ చాట్ జీపీటీ క్రియేషన్ అని, అది ప్లస్ వర్షన్లో ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకి చాలా జీపీటీస్ ఉంటాయి. రైటింగ్ పర్పస్లో, నెక్స్ట్ ప్రొడక్టివిటీ పర్పస్లో, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పర్పస్లో మనకి ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క డిజైన్డ్ జీపీటీస్ అనేవి ఉన్నాయి. మనం వీటిని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్లో, రైటింగ్ పర్పస్లో, కోడింగ్ పర్పస్లో, ట్యూటరింగ్ పర్పస్లో, సమ్మరైజింగ్ పర్పస్లో, నెక్స్ట్ లైఫ్ స్టైల్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్, కోడ్ కోపైలట్, పైథాన్, నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్, వెబ్సైట్ డెవలప్మెంట్. ఇక్కడ నేను ఒకటి దాలీ చాట్ జీపీటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దాలీ చాట్ జీపీటీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఇవి క్లిక్ చేసి స్టార్ట్ చాట్ మీద క్లిక్ చేయగానే మనకి దాలీ జీపీటీ అయితే ఓపెన్ అయింది. సో ఇదేంటి అంటే ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. కంటిన్యూస్గా మనం ఇమేజెస్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ జీపీటీ అనేది షూట్ అవుతుంది. అలాగే ఒక్కొక్క పర్టికులర్ వర్క్కి ఒక్కొక్క జీపీటీ అనేది డిజైన్ అయ్యింది. అలాగే మన ఓన్ జీపీటీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కస్టమైజ్ చాట్ జీపీటీ. ఈ కస్టమైజ్ చాట్ జీపీటీ ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్న జీపీటీ నుంచి మనకి ఎలాంటి డేటా కావాలి, ఎలాంటి కంటెంట్ని అది ప్రొవైడ్ చేయాలి. ఇది 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో అయితే మనం ఏంటి అనేది డిస్క్రైబ్ చేయాలి. అంటే మీరు యూట్యూబరా, లేకపోతే ఫ్యాకల్టీనా, రీసెర్చరా, స్టూడెంటా, మీరు ఏ వర్క్ చేస్తున్నారు అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి రెస్పాన్స్ ఎలా కావాలి, ఏ టోన్ కావాలి, టేబుల్స్ కావాలా, లేకపోతే ఫీల్డ్స్ కావాలా, ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలా అనేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ జనరల్లో చూసుకున్నట్టయితే థీమ్. ఇక్కడ థీమ్ మనకి నార్మల్గా లైట్ థీమ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. డార్క్ థీమ్ కావాలనుకుంటే డార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డార్క్ థీమ్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. మనకి ఈ చాట్ జీపీటీలో చాలా లాంగ్వేజెస్ని అది ఎనేబుల్ చేస్తుంది. మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాట్ చేసిన చాటింగ్స్ని ఆర్చీవ్ చేయడానికి, డిలీట్ చేయడానికి నెక్స్ట్ అవి ఉన్నాయి. నెక్స్ట్ పర్సనలైజేషన్లో కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది ఇంతకుముందు మనం ఏంటి అంటే ఒక చాట్ జీపీటీని కస్టమైజ్ చేయడానికి మనం 2 పార్ట్స్ ఇచ్చాము కదా, అది. నెక్స్ట్ మెమరీ. సో మనం ఏదైతే చాట్ జీపీటీలో చాట్ చేస్తామో ఆ డేటాని మొత్తం అది సేవ్ చేసుకుంటుంది. ఫర్ ఫ్యూచర్ మోడలింగ్ కోసం అది సేవ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్పీచ్. ఇక్కడ మనకి చాలా టోన్స్ ఉంటాయి. వాయిస్ మోడ్లో వర్క్ చేసేటప్పుడు మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి మనం నచ్చిన టోన్ని, వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ లాంగ్వేజ్ కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందు, సో తెలుగు అయితే తెలుగు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చే డేటా కంట్రోల్స్. ఇందులో మనం డేటాని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది వచ్చేసి మోడల్ ఇంప్రూవ్మెంట్. ఇది ఆన్లో ఉంటే ఏమవుతుంది అంటే మనం సెర్చ్ చేసే డేటాని, యాక్సెస్ చేసే డేటాని, చార్ట్స్ని మొత్తం కూడా యూజ్ చేసుకుంటుంది. సో ఫ్యూచర్ ఎవరైనా ఇలాంటి డేటాని యూజ్ చేస్తే అది యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ లింక్స్ని మనం ఏమైనా లింక్స్ ఇచ్చినప్పుడు అది ఆ లింక్స్ని మనం మేనేజ్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఈ సెక్షన్ని యూజ్ చేస్తాం. అలాగే మనకి ఇంకొకటి ఆప్షన్ ఉంది ఇక్కడ, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. మనం చేసే చార్ట్స్, ఆ డేటాని మొత్తం ఈ ఆప్షన్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్స్ మొత్తం, ఆ చార్ట్స్ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ కన్ఫర్మ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ డేటా మొత్తం మన మెయిల్కి ఒక లింక్ వచ్చేస్తుంది అనమాట, మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. సో మనం యూజ్ చేయడానికి, ఏదన్నా ఆ డేటాను మొత్తం డిలీట్ చేయడానికి, మన అకౌంట్ని డిలీట్ చేయడానికి ఆ డిలీట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కనెక్టెడ్ యాప్స్ కంటే ముందు మనకి
బిల్డింగ్ ప్రొఫైల్ ఉంది, అందులో ఏముండదు. కనెక్టెడ్ యాప్స్లో మనం గూగుల్ డ్రైవ్ని, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కనెక్ట్ మీద క్లిక్ చేసి మనం జీమెయిల్, గూగుల్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఫైల్స్ని ఇక్కడ చాట్‌జీపీటీలోనే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ సెక్యూరిటీ వచ్చేసి మనం పాస్వర్డ్స్ కానీ ఏమైనా నెక్స్ట్ వేరే డివైజెస్లో లాగిన్ అయి ఉంటే డైరెక్ట్ లాగౌట్ చేసుకోవచ్చు. ఇవి సెట్టింగ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్. నెక్స్ట్ లాస్ట్ది గెట్ చాట్‌జీపీటీ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎక్స్టెన్షన్ ఏంటంటే మనం గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ లాగా ఎలా యూజ్ చేస్తున్నామో నెక్స్ట్ ఈ చాట్‌జీపీటీలో కూడా సెర్చ్ ఉందన్నమాట. అది మనం గూగుల్ క్రోమ్కి యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ లింక్ మీద దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒకటి యాడ్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన డేటా మొత్తం సింక్ చేసుకోవచ్చు. అది ఆ సెర్చ్ బార్ అనేది అటాచ్ అయింది. సో అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు మనం. అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి కింద చాట్‌జీపీటీ సెర్చ్ అని ఉంది కదా, సో యాడ్ అయిందనమాట. సో డైరెక్ట్గా దీని నుంచి మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ దాని మీద క్లిక్ చేసినట్టయితే మన గూగుల్ క్రోమ్ పోయి కాస్త అది సెర్చ్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని అయితే నేను రిమూవ్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చాట్‌జీపీటీ మీద క్లిక్ చేసినట్టయితే మనకి కింద టెంపరరీ చాట్ ఉంది. సో దీన్ని ఆన్ చేసినట్టయితే మనం ఏదైతే చాట్ చేస్తామో ఆ చాటింగ్ మొత్తం కూడా టెంపరరీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఏదైనా సెక్యూరిటీ పర్పస్లో సేవ్ చేసుకోవద్దు అన్నప్పుడు ఈ టెంపరరీ చాట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ చాట్‌జీపీటీ ఇంతకుముందు ప్రీవియస్ ఏం చూసామో అవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్లైడ్ ఉంది, లెఫ్ట్ స్లైడ్ బార్. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే అది స్లైడ్ బార్ టోటల్ స్లైడింగ్ టూల్స్ అనే క్లిక్. నెక్స్ట్ ఇక్కడ మనం చార్జ్ చేసే ప్రతిదీ కూడా ఒక మెయిన్ టైటిల్ తోటి సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇది అటాచ్ సింబల్. నెక్స్ట్ ఇది వ్యూ టూల్స్లో కొత్తగా యాడ్ చేసిన డిఫరెంట్ కేటగిరీ ఆప్షన్స్. నెక్స్ట్ ఇది సెట్ బ్రౌజర్ ఆప్షన్, బ్రౌజ్ చేయడానికి. ఇది వాయిస్ అసిస్టెంట్ లాగా యూజ్ చేయడానికి. ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మనకు నచ్చినట్టుగా ఈ చాట్‌జీపీటీని కస్టమైజ్ చేసుకోవచ్చు. Thank you for watching. Please like and share and subscribe.